బైబిల్ మీద జరిగిన పరిశోధనలు, బైబిల్ మీద చేసిన రీసెర్చెస్ ప్రపంచంలో మరి ఏ పుస్తకం మీద జరగలేదండి. బైబిల్ పై జరిగిన దాడులు ప్రపంచంలో మరి ఏ గ్రంథం మీద కూడా జరగలేదు. దాడులు చేసినా, అడ్డుకున్నా, అడ్డుపడాలనుకున్నా వాళ్ళంతా ఏమైపోయారో తెలియదు. వారు బైబిల్కు వ్యతిరేకంగా వారు రాసిన సాహిత్య పుస్తకాలు అదంతా ఏమైపోయిందో కూడా తెలియదు. కానీ బైబిల్ మాత్రం మారు మ్రోగుతూనే ఉంది ప్రపంచ నలుమూలల ఇప్పటికీ. ఉందండి బైబిల్లో. ఎవరు ఉన్నారని దీని వెనకాల. నేను చెబుతుంది కథ కాదు. మీరు సెర్చ్ చేయండి, మీరు చరిత్ర చదవండి. ప్రతి ఒక్కడు కూడా బైబిల్ పంచుతున్నప్పుడు బైబిల్ వాళ్ళ చేతుల నుంచి లాగేసుకోవటం, కుప్పక పోసేయటం, పెట్రోల్ పోసేయటం, నిప్పంటించటం, ఆ చుట్టూ చేరిపోయి వీడియోలు తీసుకొని అప్లోడ్ చేసుకోవటం, ఆనందపడటం, ఈ ఒక హీరోయిజం అనుకుంటున్నారు. ఎవరితో మీరు పెట్టుకునేది? జీవం కలిగినటువంటి దేవుడు వ్రాయించిన ఆయన జీవం కలిగిన మాటలతో కూడిన తన గ్రంథాన్ని లాగేసుకొని ఉద్దేశపూర్వకంగానే ద్వేషంతో ఇంత దారుణానికి, ఇంత పాతుకానికి మీరు ఒడికడుతున్నారు అని అంటే ఏమైపోవాలనుకుంటున్నారు చెప్పండి. ఏమండి, ఇక్కడ మీరు 100 బైబిల్ కాల్ చేశారనుకోండి, అక్కడ 1,00,000 బైబిల్ రెడీ అయిపోయాయి. అక్కడ మీరు ఇక్కడ 200 బైబిల్ మీరు కాల్ చేశారనుకోండి, అక్కడ 2,00,000 బైబిల్ ప్రింట్కి రెడీగా ఉన్నాయి, ప్రింట్ అయిపోయి. అయినా మీరు వీటిని కాల్చగలరేమో కానీ మనుషుల గుండెల్లో ఉన్న యేసుక్రీస్తుని మీరు తీసేయగలరా చెప్పండి? నెవర్. ఇట్స్ ఇంపాసిబుల్. సాధ్యమయ్యేది కాదది.